ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ జరిగింది. అది విద్యార్థుల యొక్క ప్రొటెస్ట్ అని వాళ్ళు అన్నారు. సరే, నమ్ముదాం దాన్ని. అందరు విద్యార్థులే ఉన్నారని అనుకుందాం. అలాంటి ప్రొటెస్ట్ ఇప్పుడు జార్ఖండ్ లో జరుగుతుంది. ఈ జార్ఖండ్ లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ లో విద్యార్థులకు కనీసంగా వాళ్ళు టెంట్ వేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించలేదు. వర్షంలో వాళ్ళు టార్పాలిన్లు కప్పుకొని అలాగే నిలబడి వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. జార్ఖండ్ లో జరిగిన పిఎస్సి ఎగ్జామ్స్ పై జరిగిన అవకతవకలపై వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్ మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టాలని చెప్పేసి వాళ్ళు అంటే అక్కడ ఉండే విద్యార్థులు కూడా విద్యా సంస్కరణల గురించనే పోరాడుతున్నారు. అక్కడ వాళ్ళకి మంచి మంచి సదుపాయాలు ఏం ప్రభుత్వం కలగజేయలేదు. అలాగే ఏ సంస్థలు కూడా కలగజేయలేదు. వాళ్ళకి ఏ జునైద్ భాయ్ వచ్చి వాళ్ళకి బిర్యానీలు పెట్టట్లేదు. అక్కడ ఉండే ఏవైతే దేవాలయాలు లేదా గురుద్వారాలు ఉన్నాయో వాళ్ళు ఇచ్చే లంగర్ తింటూ సరిపోని తిండి తింటూ వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ ప్రొటెస్ట్ లో ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయట్లేదు. ఏ ఒక్క వ్యక్తిని వాళ్ళు దుర్భాషలాడట్లేదు, అసభ్యకరమైన పదాలని వాడలేదు. అలాగే అక్కడికి జంతర్ మంతర్ లో వచ్చినటువంటి ఏ రాజకీయ నాయకులు కూడా అక్కడికి రావట్లేదు. ఎవ్వరు వచ్చి అక్కడ కశ్మీర్ నాట్ ఏ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా అనట్లేదు. ఎవ్వరు కానీ వచ్చి అక్కడ సనాతన ధర్మంపై విషం చిమ్మట్లేదు. ఎవ్వరు కానీ కునాల్ కామ్రా లాంటి ఒక సంఘ వ్యతిరేకి వచ్చి రామునిపై దూషణలాడారు. వాళ్ళు నిబద్ధతతో వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అరుపులు అరవట్లేదు, అల్లర్లు చేయట్లేదు. మనము ఇక్కడ జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ జరిగినప్పుడు ప్రధానమంత్రి ఇంటి ముందు పడుకొని మరి పొర్లాడిన పప్పు కూడా దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎక్కడి నుండి వాళ్ళకి నిధులు రావట్లేదు, ఆహారం సరఫరా కావట్లేదు, సరి అయిన సౌకర్యాలు కూడా లేవు. వర్షంలో తడుస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు దేశ వ్యతిరేకులు కారు. వాళ్ళు కేవలం విద్యార్థులు, జంజీ మాత్రమే. ఆలోచించండి. జై హింద్, జై భారత్.